ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు. దేవుని మందిరమని యాకోబు ఆ రాత్రి ప్రయాణములో ఆ స్థలమునకు వచ్చేటప్పటికి అలసిపోయిన వేళ, చిమ్మ చీకటి వేళ, కనుచూపు మేరలో ఏమి కనబడిన స్థితిలో ఒక స్థలానికి వచ్చి యాకోబు అక్కడ ఆగిపోయి ఆ రాత్రి ఒక రాతిని తీసుకుని తలగడగా చేసుకుని పండుకున్నాడు. పండుకున్న కొద్ది క్షణాలకి అతనికి ఒక కళ, దర్శనము ప్రభుల వారు ప్రత్యక్షపరిచారట. ఇదంతా మీరు చాలాసార్లు చదువుంటారు ఆది కాండములో. నేను త్వరగా వెళ్ళాలి కనుక మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నాను. ఆ రాత్రి యాకోబు దర్శనమును చూశాడు. ఏం చూశాడండి? మందిరమునకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే, మందిరము యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఒక దర్శనము కలిగిన మందిరముగా ఉండాలి మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చేటువంటి ఒక విజన్, ఒక దర్శనం అనేది లేకపోతే మందిరము కట్టబడదు. తెలుసు మీకు? ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రపంచంలో చాలా విలువైనటువంటి ఇల్లు కట్టగలరు అండి. ప్రపంచంలో అత్యధికమైనటువంటి విలువైనటువంటి ఇల్లు ఒకటి ఉంది. అది మన భారతదేశంలో. అది మీకు తెలుసు కదా, జియో. అతని పేరేంటి? అంబానీ. చూసారు, అందరికీ తెలుసు, మహాపరిచయస్తుడు మనకి. కనుక అంబానీ ఇల్లు అంతా ప్రపంచంలో విలువైనది ఇంకో మరొకటి మన భారతదేశంలో లేదంట. అంత ఉన్నతమైన ఇళ్ళు ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఏదైనా నువ్వు కట్టగలవు డబ్బుంటే, కానీ దేవుని మందిరము మాత్రం దర్శనము లేకుండా కట్టలేమంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ప్లేస్ను లేక ఈ స్థలాన్ని దేవుడు తన ప్రణాళికలోనే, గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, దేవుని రక్షణ సంకల్పం లేకుండా ఈ స్థలాన్ని దేవుడు నిర్ణయించలేదు. ఈ స్థలములో మీరు ఈ మందిరం కట్టారంటే ఇది దేవుని ప్రణాళిక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరమునకు దర్శనం. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడికి చాలా కిలోమీటర్ల దూరంలో ఉండి యోసేపు గారు మరి ఇక్కడ పరిచర్య ప్రారంభించారు అంటే, నేను అనుకుంటున్నాను, నేనైతే నమ్ముతున్నాను, దేవుని ప్రణాళిక లేకుండా ఈ గ్రామానికి ఆయన వచ్చేవారు కాదు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరమే కానీ ఇది మరొకటి కాదు. దేవుని మందిరములో ఏముంటాయి మీరు చాలా జాగ్రత్తగా వినాలి సుమా. దేవుని మందిరానికి ఉండవలసినటువంటి మొట్టమొదటిది దర్శనము. చెప్పండి, ఏముండాలండి? దర్శనము. దర్శనము. ప్రభు ఫలానా ప్రాంతానికి వెళ్ళు, ఫలానా ప్రదేశానికి వెళ్ళు అని చెప్పి ఒక వ్యక్తిని ప్రోత్సహించి అక్కడ పునాది వేసినప్పుడు ఆ పునాది దర్శనము రీతిగా జరుగుతున్న పరిచర్య. హల్లెలూయా. ఆ పరిచర్య ఆగదు. ఎందుకో తెలుసా? అది దేవుడు ఏర్పరిచిన అద్భుతమైనటువంటి ప్రియులరా దేవుని పని. కనుక దేవుని మందిరం అనేది సామాన్యమైనది కాదు. చాలా మంది అనుకుంటారా, ఏమొదల కూతంత అనుకుంటారు. బైబిల్ చెప్తున్న మాట ఏమిటో తెలుసా? దేవుని మందిరము ఎక్కడైతే ఉంటుందో నిశ్చయముగా ఆ ప్రాంతానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏం కలుగుతుందండి? క్షేమం ఉంటుంది. ఎందుకు ఉంటుందో తెలుసా? ఆయన సన్నిధిలో మనము చేసే ప్రతి ప్రార్థన ఈ గ్రామానికి పెద్ద ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి గొప్ప ఆరాధన అక్కడ జరుగుతున్నది. కనుక ప్రియులరా, దర్శనము చెప్తున్నాను. యాకోబు ఆ రాత్రి దర్శనము చూశాడు. ఏ దర్శనమో తెలుసా? 2వ మాటలకు వెళుతున్నాను. అతడు నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుచూ ఉండుట అతడు చూశాడు. దీనికి అర్థం ఏమిటో తెలుసా? ఈ నిచ్చెనకున్నటువంటి అర్థం ఏమిటి అంటే, ఇది ఉపదేశ క్రమం. చెప్పండి, ఏం క్రమం? జాగ్రత్తగా వినాలి. ఏ క్రమం? ఉపదేశ క్రమం. ఉపదేశ క్రమం అంటే ఏంటో తెలుసా? దేవుని మందిరములోకి వచ్చిన మనము ఎక్కడ వేసిన గొంగలి అక్కడనట్లే కాదు, నీ ఆత్మీయ స్థితి దినదినము మెట్లు ఎక్కుతూ 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 ఎక్కడికి చేరాలి అని అంటే, ఆయన ఉండే స్థలానికి చేర్చేదే దేవుని యొక్క మందిరము. హల్లెలూయా చెప్పండి. దేవుని మందిరము ఎందుకు ఏర్పరిచాడు దేవుడు అంటే, నిన్ను ఆయన ఆజ్ఞల చేత, ఆయన వాక్యము చేత,
ఆయన ఉన్నతమైనటువంటి ఆశయాల చేత, ఆయన నడిపింపు చేత, వాక్యము చేత నిన్ను కడిగి పవిత్రపరిచి నిన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ ఉన్నతమైన దేవుని సన్నిధికి చేర్చడానికి దేవుని మందిరము మనకు అవసరమై ఉన్నది. హల్లెలూయా. మందిరం ఎంత విలువైందో చూసారండి. ఒకటి, దర్శనము లేకుండా ఇక్కడ ఏర్పరచబడినది కాదు, ఇది దర్శనము చేత. ఇవాళ వాళ్ళ కుమారులు తమ్ముడు ఇంతగా పరిచయం చేస్తున్నాడు అంటే ఇది ప్రీ ప్లాన్, ద గాడ్స్ ప్లాన్, ఆయన ప్రణాళిక. దేవుని మందిరములో రెండవ మాటని చెప్తున్నాను, నుచ్చిన దేనికి సూచనకు ఉన్నది అంటే అది ఉపదేశ క్రమము చాలా అవసరం. ఒక మనిషిని పరలోక రాజ్యమునకు వారసునిగా చేయాలంటే అది దేనికి సాటు తెలుసా? వాక్యము చేతనే తప్ప మరి దేని చేతను ఒక మనిషిని పరలోక రాజ్యానికి మనము వారసుని చేయలేం. వాక్యము ఎంత విలువైనది అంటే ప్రియరా, క్రమముతో కూడిన వాక్య ఉపదేశం కావాలంట మందిరంలో. ఏముండాలండి? చెప్పాలి. క్రమముతో కూడిన ఉపదేశ కావాలి. ఉపదేశం అంటే మేలు చేసేది, నిన్ను మంచిగా నడిపించేది, నిన్ను పరలోక రాజ్య వారసునిగా చేసేది దేవుని వాక్యము. కనుక అది ఎలా ఉండాలో తెలుసా? క్రమబద్ధీకరణ చేసే, నిన్ను క్రమమైన స్థితిలో నడిపించే ఉపదేశము అందించేదే దేవుని యొక్క మందిరం. ప్రపంచంలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ దేనిలో కూడా ఎంత చదువుకున్నా, ఎంత విద్యావేత్త అయినా క్రమశిక్షణతో కూడినటువంటి, భయముతో కూడినటువంటి, భయభక్తులతో జీవించగలిగినటువంటి ప్రియులరా బోధన మాత్రము ఆ యూనివర్సిటీలో దొరకదు. చదువుకున్నటువంటి వాళ్ళే త్రాగుబోతులుగా, మహావిద్యావేత్తలే వ్యభిచారులుగా, మహావిద్యావేత్తలే ఎంతో భయంకరమైన పాపానికి బానిసలుగా బ్రతుకుతున్నారు. చదువు లేక కాదు, కానీ ఇక్కడ మనకు నేర్పుతున్న దేవుని వాక్య పాఠాలు నిన్ను ఎలా ఉంచుతాయి అంటే బైబిల్లో చెప్తున్నాడు. వాక్యములు మీరు చూడండి, ఒక్కసారి చూడండి. దేవుని యొక్క వాక్యములు సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనములో చక్కటి మాట. అక్కడ జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ అంటాడు, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా ఉండును, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదితో బ్రతుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా రాసుకోండి. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నిన్ను బ్రతికింపజేసే వాక్య సందేశం వినబడే స్థలమే దేవుని సన్నిధి. హల్లెలూయా. నీకు నెమ్మది కావాలంటే, కీడు రాకుండా, భయము లేకుండా బ్రతికే స్థలం ఎక్కడైనా ప్రపంచంలో ఉందా? చెప్పండి, ఎక్కడైనా దొరుకుతుందా మనకి? ప్రపంచంలో ఎక్కడైనా నిన్ను క్షేమముగా దాయగలిగిన స్థలము ఏదైనా ఉన్నదా అని అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. కానీ దేవుని మందిరమునకున్నటువంటి ప్రాముఖ్యతలో రెండవ ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? వాక్యము చేత నిన్ను ఆయన భద్రపరుస్తాడు. నీకు ఏ అపాయము కలగదంట, కీడు కలగదంట. సురక్షితముగా నువ్వు బ్రతికింపజేసే స్థలమే దేవుని మందిరము. హల్లెలూయా. కీర్తనాకారుడైన దావీదు వ్రాసిన 119వ కీర్తనలో 50వ చరణములో ఇలా అంటాడు, చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. చదవండి నాన్న. 119 50వ చరణములో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో నెమ్మది, ద పీస్ ఆఫ్ మైండ్, నెమ్మది నీకు కలుగజేసేది. ఆ చాలరా నెమ్మది. ప్రపంచంలో ఎంత ఉన్నతమైనటువంటి వైభోగాలతో కూడిన జీవితాన్ని అనుభవించినా మనస్సులో నెమ్మది మాత్రము మనుషులకి దినాన్ని లేదు. డబ్బుంటే చాలామంది అనుకుంటారు కొండ మీద కోతి అయినా దింపొచ్చండి అని. ఏ కోతి అలా చూస్తారండి? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? చెప్పాలి. డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అనేటువంటి మనస్తత్వాలు ప్రపంచంలో ఉన్నాయి. ఒక మాట చెప్పనా? డబ్బుంటే నువ్వు మంచి పరుపు కొనుక్కోగలవమ్మా. దాని మీద పడుకుని నిద్ర రావటం అనేది, నిద్రించి చక్కగా నువ్వు రిలాక్స్ అవ్వాలి అని అంటే ఎవరు కృప కావాలా? పరుపు నీకు నిద్రనివ్వదు. మంచి ఇల్లు కట్టుకోగలవు డబ్బుంటే. దాంట్లో నువ్వు క్షేమంగా నీ బిడ్డలు నువ్వు నివసించాలి అంటే డబ్బు చేయలేదు, దేవుడు మాత్రమే చేయగలడు.
ఇంకో విషయం చెప్పనా, డబ్బుంటే నువ్వు అన్నీ సంపాదించుకుని చక్కగా మంచి భోజనము తయారు చేసుకోగలవు. కానీ దాన్ని తిని డైజెస్ట్ చేసుకుని ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరి కృప కావాలా? జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ అంటాడు, దేవుని సెలవు లేక తాను వండిన భోజనము తిని సుఖించగలిగిన వాడెవడైనా ఉన్నాడా? వాట్స్ ఏ వండర్ఫుల్ వర్డ్. దేవుని సెలవు లేకుండా నువ్వు వండుకున్న భోజనము, నువ్వు చేసుకునేటువంటి బిర్యానీ కావచ్చు, దమ్మే కావచ్చు, లేకపోతే చికెన్ బిర్యానీ కావచ్చు, దాన్ని అంతా సిద్ధపరచుకుని నువ్వు తిని సుఖించాలి అంటే దేవుని ఆజ్ఞ నీకు కావాలంట. హల్లెలూయా. దేవుని సెలవు కావాలంట. దేవుని సెలవు లేకుండా నువ్వు భుజించలేవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బుంటే నువ్వు క్షేమాన్ని పొందుకోలేవు, మనకు కావలసిన మాట అది. కానీ ఎక్కడ నువ్వు ఎన్ని అనుభవిస్తావో తెలుసా? ఎక్కడ నువ్వు క్షేమం ఉండగలుగుతావో తెలుసా? ఎక్కడ నువ్వు నెమ్మదిగా ఉండగలవో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, నీ సన్నిధిలో నిత్య సుఖ శాంతులు కలవు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఏమున్నాయండి? నిత్యము సంతోషించే అనుభవం. ఏమున్నా ఏమి లేకపోయినా, ఏమున్నా లేకున్నా నీవు నాకు తోడున్నా, ఏమున్నా లేకపోయినా ఆయన మనకుంటే ఏముంటుందో తెలుసా? సంతోషం. ద జాయ్ఫుల్ లైఫ్, ఆనందకరమైనటువంటి లైఫ్ జీవితాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. చెప్పండి, దేవుని మందిరములో ఆనందం ఎందుకు దొరుకుతుందో తెలుసా? మీరు చూడగలిగినట్లయితే చూడండి, 94వ కీర్తన 12వ శరణములో 12-19 చూడండి ఒకసారి. నా హృదయంలో విచారమై హెచ్చగా నీ గొప్ప ఆదరణ నన్ను. చూడండి, ఉందా? 94 19 అని కూడా చూడనా? 94వ కీర్తన. ఎస్, ఎన్నమాట అది? ఎస్, నోట్ చేసుకోండి. నా అంతరంగమందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నన్ను. ఆదరణ ఎక్కడుంది చెప్పండి? బంధువుల ద్వారా మనకు ఆదరణ దొరుకుతుంది. ఇవాళ డబ్బుంటేనే మా అక్క, మా చెల్లి, అన్ని ఉన్నప్పుడే మా తమ్ముడు, అన్ని ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే నాన్న. ఈ లోకంలో బాంధవ్యాలకు ఈ రోజున విలువ లేదు. కానీ ప్రియమైన దేని బిడ్డలారా, ఆదరణ అనేది దేవుని సన్నిధిలో మాత్రమే మనకు దొరుకుతుంది. హల్లెలూయా. ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు మనల్ని మర్చిపోయినా, ఎవరు మనల్ని ప్రక్కన పెట్టినా, నువ్వు ఆరాధించడానికి వచ్చిన ఈ స్థలములో నీ దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తాడు అంట. ఎలాగో తెలుసా? యెషయా గ్రంథము 63వ అధ్యాయము 13వ వచనం మనం చూసుకుంటే 66-13లో ఒకని తల్లిని వాని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను అన్నాడు. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదరణ ఎక్కడుందో చెప్పండి. ఇప్పుడు మందిరములో దొరికే కొన్ని వనరులు మీకు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇది దొరకవు. నెమ్మది లేక అల్లాడిపోతున్న నీ హృదయానికి దేవుని మాట, అదే ఉపదేశక్రమం. ఎప్పుడైతే నీ హృదయంలో అది పడిందో ఆ వాక్యం అంటండి నీకు నెమ్మదిని కలుగు చేస్తుందంట. అలా చెప్పండి. ఉపదేశక్రమం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుని వాక్యము నిన్ను ఒక స్నేహితుడిలాగా ఆదరిస్తుంది, ఒక తండ్రిలాగా నిన్ను ధైర్యపరుస్తుంది, ఒక తల్లిలాగా నిన్ను ఆదరిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ లోకములో ఎవ్వరు చూపని విశేషమైన ఆదరణ దేవుని సన్నిధిలో నీకు దొరుకుతుంది. చెప్పండి చెప్పండి. విశేషమంటే దానిని మించిన శ్రేష్టమైనది మరొకటి లేదు. విశేషమైన ఆదరణ దేవుని మందిరములో దొరుకుతుంది. ఎందుకంటే దేవుని మందిరములో మనకు దొరికే వాక్యం ఎటువంటిదో తెలుసా? ఇంకో విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని మందిరములో దొరికే మాట దైవజనుడైతే ఒక మనిషినే మనసులో పెట్టుకుని చెప్పగలడు. అమ్మ మీరు వింటున్నారా? ఇప్పుడు ఆ చెల్లి ఉంది, ఆ చెల్లి బాధ ఏదైనా నాతో చెప్పింది అనుకోండి, నేను వాక్యం సిద్ధపడి ఆమె కొరకు, ఆమెను ఆదరించడానికి 2 మాటలు ఏదో తీసి నేను ఆమెను గురించి చెప్పగలను. అందరికీ అది ఎస్టాబ్లిష్డ్ కాదు. వర్తిస్తుందా? వర్తించదు. కానీ దేవుని మందిరములో వాక్యము దైవజనుడు నిలబడి మాట్లాడుతూ ఉంటే
అందరినీ ఆదరిస్తుందంట ఆ మాట. దేని స్తోత్రం చెప్పండి. దేవుని మందిరములో ప్రవేశించగానే భక్తుడిని దావీదు ఒక మాట అంటాడు, చూస్తారా? 23వ కీర్తన 23వ కీర్తనలో దైవజనుడు మాట్లాడుతూ అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. చదవండి. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకో తెలుసా? నీ తుట్టికర్రయు నీ దండము నన్ను ఆదరించును. కృపా క్షేమములు నా వెంట వచ్చును. నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము. కృప క్షేమము కలగాలి అంటే ఎక్కడుందని దావీదు చెప్తున్నాడు? ఏ ప్లేస్లో ఉంది కృప? హల్లెలూయా! కృప దేవుని మందిరంలో దొరుకుతుందంట. ఎంత ఘోరపాపినైనా నువ్వు రావద్దు అనదు మందిరం. నువ్వు దేవుని మందిరంలోకి రాగానే ఆయన ఒకటి చూస్తాడంట. బైబిల్లో రాయబడి ఉంది, నా మందిర ఆవరణములో నివసించువారు వర్ధిల్లుదురు. దేని సోదరు చెప్పాలా? నీకు కృప కలగాలంటే మోడిబారిపోయిన, వాడబారిపోయిన, చిగురించలేని, ఫలించలేని జీవితాలు ఏవైనా ఉంటే అవి దేవుని సన్నిధులకు రాగానే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీరు కట్టి ఫలింపజేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నిన్ను బ్రతికిస్తాయి ఆయన మాటలు, నీలో ఆశను కలిగిస్తాయి. ఆశలు అడియాశలైపోయి కన్నీళ్లను అన్నపానాలుగా అనుభవిస్తూ నలుదిశల మనుషుల వైపు చూసి నిరాశ నిస్రోజుల మధ్య నలిగిపోతే ఒకే ఒక స్థలం ఉంది. ఆ స్థలము పేరే దేవుని మందిరము. అక్కడ నువ్వు అడుగెడితే బైబిల్ చెప్తున్నమాట, నువ్వు ఎలా ఉంటావు తెలుసా? కృపను పొందుకుంటావు. చెప్పాలి హల్లెలూయా. ఒకనొక దినమందు ఇజ్రాయేల్ ప్రయాణాల జీవితంలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో అబీరాము అలాగనే మరి కోరాహు అనేటువంటి వ్యక్తులు దేవునికిని దైవజనుడైన మోషేకును వ్యతిరేకముగా ఆలోచన చేసి వాళ్ళు ఎంతగానో మోషేకి వ్యతిరేకంగా తీర్మానం చేసుకుని, మోషే నాయకుడి ఉండాలా, మేము ఉండకూడదా అన్నట్లుగా వ్యతిరేకతను సృష్టించినప్పుడు దేవుడు అబీరామును అలాగే కోరాహును అతనితో కూడా ఉన్న గుంపును దేవుడు ఏం చేశాడు అంటే, చెప్పడానికి చాలా సమయం అవుతుంది కనుక మీకు క్లుప్తంగా చెప్తున్నాను. భూమికి దేవుడు సెలవిచ్చాడండి. ఏమిచ్చాడండి చెప్పండి? భూమికి సెలవిచ్చాడండి. ఏంటో తెలుసా? నా శిష్యుడైన నాకును, నాకు శిష్యుడైన లేక నా దాసుడైన ఈ మోషేకును వ్యతిరేకముగా నిలబడిన వీళ్ళందరినీ కూడా భూమి నువ్వు నెరవేర్చి మింగేమని చెప్పినప్పుడు వాళ్ళందరినీ కూడా పక్షముగా నిలబడిన వారినందరినీ భూమి నెరవేర్చి ఒక్కసారి మృంగివేయటం ప్రారంభించింది. వాళ్ళు భూమి చేత ప్రియులారా మింగవేయబడుతున్నారు. భూమి నెరవేర్చి మింగేస్తుంది. ఇది చూసిన కోరాహు కుమారులు ఏం చేశారో తెలుసా? వాళ్ళ హృదయంలో ఒక ఆలోచన కలిగింది, భూమి మీద మనం బ్రతుకున్నది కాలం భూమి మీదే ఉండాలి. భూమి నెరవేర్చుకుంటూ మనం తరుముకుంటూ వస్తుంది. ఇక ఎక్కడికి వెళ్ళినా మనం బ్రతికే అవకాశము లేదు. కనుక మనం ఒక స్థలములోకి వెళితే మనం బ్రతుకుతాం. ఆ స్థలం పేరే దేవుని మందిరం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు నెరవేర్చుకు వెనుక తరుముకుంటూ వస్తుంది. ఇలాగా భూమి నెరవేర్చేస్తుంది. వాళ్ళు పరిగెడుతున్నారు. వారు పరిగెట్టుకుంటూ వచ్చి దేవుని మందిర ఆవరణంలో ఒక్కసారి కాలు పెట్టగానే నెరవేర్చుకుంటూ తరుముకుంటూ చిన్న భూమి ఆగిపోయిందండి. చప్పలు కొట్టండి. హల్లెలూయా. దేవుని మందిరములో ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి ఎటువంటి స్థితిలో ఉన్నా అతన్ని క్షమించి ఆయన వారిని కాపాడుతాడు అనడానికి నిదర్శనం కోరాహు కుమారులే. అందుకే కోరాహు కుమారులు రాస్తూ అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది. హల్లెలూయా. వారు పరిగెత్తుకుంటూ దేవుని మందిరమునకు రాగానే మరణము వారిని తాకలేదు. దేవుని సన్నిధిలో నువ్వు నివసించగలిగితే ఆయన ఒక మాట అంటాడు, ఆయన నిన్ను కాపాడతాడు. 34వ కీర్తన త్వరగా నాకు అందించాలి. దైవజనులు వెనకాల ఉన్నారు కనుక నేను ముగిస్తాను. 34వ సంకీర్తనలో 10వ చరణములు అనుకుంటా ఒక మాట అంటాడు. చదవండి. 7వ వచనం చదువునానా?
యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూత వారికి కావలి ఉండి వారిని. నీవిక్కడికి వచ్చావంటే నీకు ఒక సెక్యూరిటీ దేవుడు ఏర్పరుస్తున్నాడు. ఆ సెక్యూరిటీ పేరేంటో తెలుసా? దేవుని దేవదూతలు. చప్పట్లు కొట్టవే చెల్లి. నిన్ను కాపాడడానికి దేవుడు ఎంత ప్రొటెక్షన్ ఏర్పరిచాడు తెలుసా? దేవుని మందిరంలోకి వచ్చి నిన్ను కాపాడడానికి నీ వారిని కొడత రాకపోవచ్చు. ఆటో ఎక్కేవు, మీ ఆయన ఎంత చూపొస్తాడు చెప్పండి అమ్మా, ఎక్కేసి జాగ్రత్తగా వెళ్ళొచ్చాయి సాయంత్రానికి అని చెప్తాడు, లేకపోతే టాటా చెప్తాడు, బాయ్ అంటాడు, వెళ్ళింది వచ్చేవాళ్ళు ఫోన్ చేస్తాడు, అంతే తప్ప నీకు అపాయం వస్తుందేమని చెప్పి అతడు నీ వెంబడి ఉండి నిన్ను కాపాడలేడు. కానీ దేవుని మందిరములో అడుగుపెట్టిన నీవు ఎలా ఉంటావో తెలుసా? ఇక్కడ బైబిల్ అంటాడు, నిన్ను కాపాడడానికంటండి తన దూతలను ఆయన నీకు కావలిగా ఉంచుతాడంట. బా, ఎంత అద్భుతమైనటువంటి దేవుని మందిరము విలువ. దేవుని మందిరంలో నీకున్నటువంటి స్థాయి ఏంటో తెలుసా? నీకున్నటువంటి స్థితి ఏంటో చాలా మంది తెలియక ఏముందలా ఆదివారం వెళ్దామలో వచ్చేవారు. మొన్న కావడాను అన్నయ్య అక్క వచ్చింది, పీతలు తెచ్చింది, కూర వండాలి, రాలేనే ఫోన్ చేసింది. అక్క వచ్చింది, పీతలు తెచ్చింది, కూర వండాలి. ఏం పోగొట్టుకుంటున్నావు తెలుసా? నిర్గమాకాండం త్వరగా చూడండి, నేను త్వరగా అందిస్తాను. నిర్గమాకాండములో 25వ అధ్యాయం 22వ వచనం, త్వరగా తమ్ముడు నాకు అందించండి. 25వ అధ్యాయం 22వ వచనములో దేవుని మందిరం అంటే ఎంత ప్రాముఖ్యత తెలుసా? అక్కడ నేను నిన్ను కలుసుకుని, చాలు, అక్కడ నిన్ను నేను కలుసుకుని. దేవుడు మనుషులను కలుసుకునే స్థలం ఏదైనా ఉంది అంటే అది ఏదో తెలుసా? మీకు అర్థమైందా? అక్కడ నేను నిన్ను కలుసుకుందును. నువ్వు ఇంటికాడ ఉంటే దేవుడి దగ్గరకు కలుసుకోలేడు. ఇక్కడికి వచ్చి స్తుతి ఆరాధన చేస్తూ ఉంటే మందిరము నిండా ధూపము నిన్నట్లుగా ఆయన ఆత్మ నిండునుగాక. పరిశుద్ధాత్మ తాకిడి ఒకరొక్కరి మీదకి రాగా పరిశుద్ధాత్ముడు నిన్ను తాకుతాడు. తెలుసా నీకు? ఒక తెలియని భీతి, ఒక తెలియని అనుభూతి దేవుని మందిరములో నీకు కలుగుతుంది. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను కలుసుకుంటాడు. ఆయన నిన్ను కలుసుకోవడానికి ఇక్కడికి వస్తాడు. ఎందుకో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, సంవత్సరాది నుండి సంవత్సరాంత వరకు నా కనుదృష్టి అక్కడ నిలుచును. దేని స్తోత్రం చెప్పండి. సంవత్సరాది నుండి సంవత్సరాది వరకు ఆయన కనుదృష్టి ఎక్కడ ఉంటుందో తెలుసా? 2 రాజుల గ్రంథంలో మీరు తీనవసరం లేదు, అక్కడ బైబిల్లో ఉంది, నీవు కట్టించిన ఈ మందిరము నేను దానిని ప్రతిష్ఠ చేసి ఉన్నాను కనుక నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరములో నేను ఒక్క మాటతో వెళ్ళాను. ఏది? ఉపదేశ క్రమం. ఈ ఉపదేశ క్రమంలో నీకు ఎన్ని మేళ్లు కలుగుతున్నాయి? ఒకటి కృప కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, అవునా? ఇవన్నీ కూడా నీకు అనుభవించే స్థలము ఏది అంటే, ఉచితముగా దేవునికి ఇచ్చే స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క మందిరము. నువ్వు దేవుని మందిరములకు వస్తే మరణదూత నీ కుటుంబాన్ని తాకదని చెప్తున్నాను. ఎందుకో తెలుసా? నీవు ఇక్కడ చేసే ప్రార్థన నీ కుటుంబానికి నీకు కంచిగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన సంకెళ్లతో బంధింపబడినటువంటి ప్రియులారా పేతురును చెరసాలలోండి తీసుకుని వచ్చిందా లేదా? అపోస్తల కార్యములు మీరు చదివితే సంఘమంతయు ఏక మనస్సుతో వారు ప్రార్థించగా బంధింపబడిన పేతురును చెరసాల్లో నుండి తీసుకుని వచ్చింది. నీ కుమారుడు, నీ కుమార్తె, నీ భర్త ఒకవేళ వ్యసనముతో పాపముతో బంధింపబడ్డారా, వారిని విడిపించగలిగిన స్థలమే దేవుని మందిరము. హల్లెలూయా. సంకెళ్ళు తెగిపోతాయి, బంధకాలు తెగిపోతాయి, ఆటంకాలు తెగిపోతాయి. ఈ స్థలములో చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తాడంట. హల్లెలూయా. మందిరము ఇంకా చాలా చెప్పాలని చాలా ఉన్నాయి, కానీ నేను త్వరగా వెళుతున్నాను. ఉపదేశ క్రమము చేతున మనము దేనిలోకి నడిపిస్తాము అంటే 119వ కీర్తన 160వ చరణం చూడండి. నీ వాక్యమే సత్యము, నీ వాక్య సారాంశమే సత్యము అన్నాడు. 119, 160 తమ్ముడు. నిత్యము నిలుచును. చదువునానా?
నీ వాక్య భయము నా హృదయం ముందు నిలుచును. నువ్వు పైకుండి చదివితే బాగుండదు, నువ్వు కిందకి పెట్టేసి చదివితే నాకు అర్థం అవ్వదు. నీ వాక్య భయము నా హృదయములో నిలుచును అన్నాడు. దేని స్తోత్రం చెప్పండి. ఒక మనిషి ఆజ్ఞ అంటే, ఉపదేశ క్రమం అంటే ఆజ్ఞలతో కూడిన, షరతులతో కూడిన ఉపదేశం అంటే వాక్య సందేశం. అది మన హృదయంలో ఏం కలుగు చేస్తుంది? భయము. చెప్పండి చెప్పండి చెప్పండి. ఎన్నో మాట ఇది? మూడో మాటలోకి వచ్చాను. దేవుని భయం మనుషులకు కలగాలి అంటే ఎక్కడికి రావాలా? చెప్పండి. దేవుని మందిరములో వాక్యము ద్వారా మాత్రమే దేవుని భయము ప్రజలకు కలుగుతుంది. నీ వాక్యమును నేను విన్నప్పుడు నా హృదయంలో ఏం కలిగిందో తెలుసా? నీ వాక్యము విన్నప్పుడు నాకు భయము కలుగుచున్నదంటాడు ప్రవక్త. చెప్తూ అంటాడు, యెహోవా నిన్ను గూర్చి నేను వినినప్పుడు నాకు భయమును వణుకును కలుగుచున్నది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మనిషి భయంతో జాగ్రత్తగా భూమి మీద బ్రతకడానికి నిన్ను ఒక విలువైనటువంటి వ్యక్తిగా తయారు చేసే స్థలమే దేవుని యొక్క మందిరము. హల్లెలూయా. దేవుని భయం. అందుకంటాడు చక్కటి మాట జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ, మీరు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనండి. దేవుని మందిరములో నీ ప్రవర్తన ఎలా ఉందో తెలియజేసేది దేవుని మందిరం. నువ్వు ఎలా నడుస్తున్నావో, ఎలా చూస్తున్నావో, ఎలా ఉన్నావో, ఎలా బ్రతుకుతున్నావో, నిన్ను అద్దము ముందు నిలబెడితే మనం ఎలా ఉన్నామో కనబడే ఆ ప్రతిబింబం ఏ విధముగా అయితే అద్దం ముందు నిలబడితే నీ మొక్క మచ్చ ఉందో, లేదా తెల్లగుందో, ఎర్రగుందో, నల్లగుందో, మసి ఉందో, ఏ విధముగా అయితే అద్దము నిలబెడుతుందో అదే విధముగా నిన్ను దేవుని ఎదుట నిలబెట్టి నిన్ను సరిచేసేది దేవుని మందిరం. హల్లెలూయా. నువ్వు సరి అవ్వాలంటే ఎక్కడికి రావాలా? చెప్పండి. దేవుని మందిరానికి రావాలి. ఒక చిన్న గ్రాంతులు చెప్పి నేను త్వరగా ముగించాలనుకుంటున్నాను. కుమ్మరివాడు కొండని చేసినప్పుడు యేసన్న గారి పాట రాస్తూ మొట్టమొదటిగా 12వ గుడారాలకు ముందు ఈ పాట రాశారు. సారెపైనున్నా ఇదే పాటను అన్న రాశారు. ఎలాగో తెలుసా? జ్యోతిర్మయుడ నా ప్రాణప్రియుడు అనేటువంటి పాటలో 2వ చరణంలో అంటాడు ఏంటి? కుమ్మరి గురించి రాస్తూ దైవజనుడు చెప్పాడంట, కుమ్మరి గురించి నువ్వు నేర్చుకున్నప్పుడు యేసన్న గారు రాశారు ఆ పాట. ఏ పాట అంటే అక్కడ అంటాడు, పాత్రగా నన్ను త్రోసివేయక విసిరివేయక అంటాడు. ఆ పాట ఏంటంటే చక్కటి మాట. ఆ కుమ్మరి గురించి రాస్తూ అన్నయ్య చెప్పిన మాట ఏమిటి అంటే, అది తయారు చేస్తున్నప్పుడు కేవలం విలువలేని మట్టి, కేవలము ప్రియులరా తడిస్తే పడిపోయేటువంటి ఆ మట్టి ముద్దను ఒక కుండగా చేసి కుమ్మరి దానిని అగ్నిలోనికి తెస్తాడు. దేనిలోకి తెస్తాడు? అగ్నిలోనికి తీసుకొచ్చి దాన్ని నుప్పుల మీద ఆ వేడి చేత, మంట చేత దాన్ని కాల్చినప్పుడు అదేమవుతుంది అంటే తనలో ఉన్న సహజత్వాన్ని కోల్పోయి బలహీనమైనటువంటి ఘటము అనగా కుండ, ఆ కుండ ఎలా మారుతుంది అంటే బలమైనటువంటి కుండగా మారుతుంది అంట. దేని స్తోత్రం చెప్పండి. వాక్యమనే అగ్ని చేత నువ్వు కాల్చబడి, వాక్యమనేటువంటి అగ్ని చేత నువ్వు సరిచేయబడి, నువ్వు ఒక అందమైన పాత్రగా తీర్చిదిద్దబడాలి, నువ్వు సౌందర్యవంతమైనటువంటి సీయోనుగా మార్చబడాలి అంటే ఆ మండించే స్థలమే, నిన్ను కాల్చి ఒక అందమైన పాత్రగా మార్చే స్థలమే దేవుని యొక్క మందిరం. హల్లెలూయా. చెడిపోయిన వారిని, పడిపోయిన వారిని బాగు చేసి పరలోక సంబంధమైన పాత్రలుగా తయారు చేసేది దేవుని యొక్క మందిరం. హల్లెలూయా చెప్పండి. టైం అయింది కనుక దేవుని చిత్తమైతే మరొకసారి వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. 3వ మాట ఏమిటి అంటే, దేవుని మందిరములో నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏముండాలి అనంటే దేవునితో భయము. ఆయన నిజమైన దేవుడు, మనం పాపం చేయకూడదని భయభక్తులతో కలిగిన ఒక క్యారెక్టర్ కలిగిన జీవితం ఉండాలంట. అది దొరికే స్థలమే దేవుని మందిరం. నిర్గమాకాండం ఈ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 11వ వచనములో ఈ మాట దైవజనుడు మోషే తెలియజేస్తున్నాడు. చూడండి, నిర్గమాకాండము లేక కీర్తనలు, కీర్తన 2వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 2వ అధ్యాయము 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడగా మునుగుచు
సంతోషించుడి. చాలండి ప్రియులారా, దేవునికి భయపడి బ్రతికేటట్లుగా నేర్పే స్థలం ఏదండి? చెప్పండి చెప్పండి, ఎక్కడా? ఎందుకో తెలుసా? నువ్వు చేసే ప్రతి పాపానికి, నువ్వు చేసే ప్రతి తప్పుకి బయట నిన్ను హెచ్చరిక చేసే స్థలం ఏది కూడా లేదు. కానీ నువ్వు జాగ్రత్త, పాపంలో పడుతున్నావు, తప్పు చూస్తున్నావు, తప్పు చేస్తున్నావు, దీనికి శిక్ష ఉంది అని చెప్పి నేను ఒక క్రమశిక్షణలో పెంచగలిగినటువంటి రియల్ స్కూల్ దేవుని యొక్క మందిరం. చెప్పండి హల్లెలూయా. రియల్ కోర్ట్, చివరి మాట, నిజమైన న్యాయస్థానము. చెప్పండి ఏంటండి? నిజమైన న్యాయస్థానము, దేవుని మందిరము. ఎలా అంటారా? ఒక రోజున రాజు మీదకి 3 రాజులు దండెత్తి వచ్చారు. దండెత్తి వస్తే దైవజనుడైనటువంటి యెషయా దగ్గరకు ఒక ఉత్తరాన్ని తెచ్చాడు. ఏమని తెలుసా? అయ్యా, నీ దేవుడు ఎంతోడరా, నీ బ్రతికెంత, మేము మీ పట్టణాన్ని, నీ దేశాన్ని మేము చుట్టుముట్టేస్తాం. దినవృత్తాంతాల గ్రంథంలో నేను రిఫరెన్స్ చెప్తాను, రాసుకుంది. కానీ ఈ మాట చెప్పగానే ఆ రాజు దైవజనుడైనటువంటి యెషయా గారి దగ్గరికి తెచ్చి ఆ ఉత్తరాన్ని పరిచి, ఎక్కడా? దేవుని బలిపీఠము ముందుల దాన్ని పరిచి, దైవజనుడైన యెషయా తను కూడా ప్రార్థన చేస్తే వాళ్ళు అన్నారు, అయ్యా దేవా, మాకు మీరు న్యాయము తీర్చవా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు న్యాయము తీర్చవా అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు చేసిన పని ఏమిటో తెలుసా? శత్రు రాజ్యం అంతటిని కూడా ఒక్క దినముననే దండెత్తి వచ్చిన 3 సేనలను కూడా ఒక్క దూతను పంపి, ఎన్ని దూతలండి? ఒక్క దూతను పంపి ఆ రాత్రి వాళ్ళు ఉన్న బలాజ్యులందరినీ సంహరించగా, తెల్లవారిన తర్వాత వాళ్ళందరూ చూసి, అయ్యో బాబోయ్, ఇంతమంది చచ్చిపోయారంటే మనము, ఇంతమంది బలాజ్యులే చనిపోతే మనం ఉండగలమని శత్రువులు అక్కడ నుండి పారిపోయారంట. గల కారణం ఏంటి తెలుసా? దేవుని మందిరములో వారికి ఉన్నటువంటి బలహీనత, వారికి ఉన్నటువంటి శత్రు భయము చేత వచ్చి రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు వారికి న్యాయం తీర్చాడు. నీకు కూడా న్యాయం తీరుస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. న్యాయం దొరికే స్థలం ఏదైనా ఉన్నది అంటే మనుషులు న్యాయం చేయలేరు. డబ్బున్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది ఈ లోకంలో. ధనవంతులకి, అధికారం ఉన్న వాడికే న్యాయం దొరకట్లేదు. కానీ నీకు నాకు ఎంత? కానీ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే ఆయన ఒక మాట అంటున్నాడు, కన్నీళ్లతో విత్తువాడు ఆనంద బాష్పాలతో పంటను కోస్తాడు. చప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే, నీ సన్నిధిలో ఎవరైనా మోసం చేసినా, నువ్వు నష్టపోయినా, అన్యాయస్తులు నీ మీద దాడి చేసిన, బలవంతులు నీ మీద దాడి చేసి అనగదొక్కాలని చూసినా, డోంట్ వరీ. దేవుడు ఒక మాట అంటున్నాడు, నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను. ఆ ఉత్తరము దొరికే స్థలమే దేవుని యొక్క మందిరము. చివరి మాట, దేవుని మందిరములో ఏముండాలి అంటే ప్రతిష్టత. చెప్పండి ఏంటండి? చెప్పండి ఏముండాలి? యాకోబు ఆ రాయిని తీసుకుని దాని మీద నూనె పోసి దానిని ప్రతిష్ట చేశాడు. ఏం చేశాడండి? ప్రతిష్ట అంటే దానికి ఉన్న అర్థం ఏంటి తెలుసా? ఒక విధంగా దేని కొరకైతే ఆ రాయిని నిలబెట్టి నూనె పోశాడు అని అంటే, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని చెప్పి ఆ రోజు జరిగిన సందర్భం చెప్తున్నాను. ప్రతిష్ఠత అంటే ఏర్పాటు. చెప్పండి దేని కొరకు? దేవుని కొరకు మాత్రమే మనము ఏర్పాటులో ఉండవలసిన, తయారు చేసే స్థలము దేవుని యొక్క మందిరం. దేవుని స్తోత్రం చెప్పండి. మనం దేని కొరకు ప్రతిష్ఠించుకోవాలి? నిన్ను ప్రతిష్ఠ చేసి నిన్ను పరలోక రాజ్య వారసునిగా నడిపించే స్థలం ఏదో తెలుసా? చెప్పండి దేవుని మందిరం. ప్రతిష్ఠత అంటే ఆ రోజు ఏర్పరిచిన ఆ రాయి, ప్రేమని దేని బిడ్డలారా, తర్వాత అది దేవుని మందిరముగా, బేతేలుగా మారింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. బేతేలుగా మారినటువంటి స్థలం. ఆ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు కూడా ఒక దేవుని మందిరానికి సాదృశ్యముగా ఉన్నావు. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, దీనిని మీరు పాడు చేసిన ఎడల దేవుడు మిమ్మలను
పాడు చేస్తాడు. జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి ఇది ఎంత నడిపించుకుంటూ వచ్చు, చివరికి వచ్చేటప్పటికి ఆ మందిరం ఏమైపోయారు? మనమే ఆ మందిరముగా దేవుడు చెప్తున్నాడు. ఈ మందిరములో 3 అనుభవాలు. 1 ఆవరణము, చెప్పండి. 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. చాలా సబ్జెక్టు, నేను సింపుల్గా చెప్పేస్తాను, 12 అయిపోయింది కనుక ఒక మాట వినండి. దేవుని మందిరం నీవే అయితే నీలో 3 అనుభవాలు ఉండాలి. ఆ 3 అనుభవాలు ఏమిటి అంటే, దైవజనుడైన మోషే ద్వారా ఏర్పరచబడినటువంటి ఆ యొక్క దేవుని మందసం ఏర్పరిచిన మందిర గుడారములో 3 భాగాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, 1 ఆవరణము, చెప్పండి ఏంటండి? ఆవరణము. 2, 3 ఈ ఆవరణము దేనికి సూచనగా ఉన్నది అంటే, లోకములో ఉన్నటువంటి మనలందరికీ, ప్రజలందరికీ కూడా ప్రియులరా ఇది సూచనగా ఉన్నది. ఈ ఆవరణములో ఉన్నటువంటి మనము పరిశుద్ధ స్థలములోనికి రావాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి? బలిపీఠం ఉంటుంది. అక్కడ ఏముంటుందండి? పరిశుద్ధ స్థలములు ఏముంది? చెప్పాలి. బలిపీఠము. ఆ బలిపీఠము దేనికి సాదృశ్యముగా ఉంది? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము మనం చూస్తే మొదట వచ్చిన అంటాడు, సజీవ యాగముగా మీ ప్రాణాత్మ దేహములతో దేవునికి మిమ్మల్ని మీరు సమర్పణ చేసుకోనండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ బలిపీఠము నీ హృదయమే, ఆ బలి అర్పణ నీ దేహమే, నీ మనసే. దీనిని అర్పించినప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అక్కడ నుండి ఎక్కడికి వెళతావు అంటే అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళతావు. అంటే నీ ప్రాణాత్మ దేహములతో దేవునికి నువ్వు సమర్పణ చేసుకున్నట్లయితే ఈ లోకాన్ని విడిచిపెట్టని వెళ్ళినట ఈ మందిరమైనటువంటి ఈ దేహము మర్త్యమైనది. ప్రియులరా, అమర్త్యతను ధరించుకుని ఆయన ఎదుట నిలబడ్డానికి ఈ దేహం అనే మందిరము ఆయన ఎదుట యుగయుగములు ఉండడానికి సజీవమైన యొక్క శరీరాన్ని మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుని ఆయన ఎదుట నిలబడతాది ఈ మందిరము. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో 3 భాగాలు నేను చెప్పాను. ఈ దేహంలో 1 ఆవరణము. లోకములో బ్రతుకుతున్నావు, అందరితో కలిసిపోవద్దు. అందరితో ఈ ఆవరణములు ఏముంటుందంటే మూలన గంగాళం ఉంది. చెప్పండి ఏముందండి? గంగాళము అనగా నీళ్లతో నింపబడిన ఈ గంగాళానికి దేనికి సూచనగా ఉందో తెలుసా? ప్రతి దినము నీవు నిన్ను కడుగుకోవాలి. హల్లెలూయా. మందిరానికి వచ్చిన మనకు ఒక క్రమశిక్షణ ఏంటి తెలుసా? ప్రతి దినము నువ్వు కడుగుకోవాలి, నువ్వు నిన్ను ప్రక్షాళన చేసుకోవాలి, తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే వ్యక్తిగా ఉండాలి. మందిరము నిన్ను ఎక్కడికి చేర్చడానికి దేవుడు ఏర్పరిచాడు తెలుసా? మనం ఈ లోకములో భూలోకములో కన్ను మోస్తే ఈ మందిరము నిన్ను ఎక్కడికి చేర్చడానికి, ట్రైనింగ్ సెంటర్గా, నిజమైనటువంటి ఆత్మీయ మందిరముగా నిన్ను మార్చడానికి దేవుడు ఏర్పరిచాడు. అంటే పరలోక సంబంధిగా ఆయన ఎదుట ఉండడానికి, సిగ్గుపడనక్కర్లేని వ్యక్తిగా ఆయన ఇచ్చే బహుమతులు పొందుకోవడానికి నిన్ను తయారు చేసేదే దేవుని మందిరం. దేవుడి మాటలు దీవించును గాక.